ఫిలిస్తీయురాలు ఏం చేసింది అని అంటే, డబ్బుకి అమ్ముడుకుపోయి సంసోను యొక్క బలాన్ని తెలుసుకో, మేము నీకు డబ్బులు ఇస్తామంటే ఆ డబ్బులుకి అమ్ముడుకుపోయి నిజంగా ప్రేమించిందైతే అలా చేస్తుందా? అందుకే దేవుని ఉద్దేశంలో ఉన్న వారెవరో కనుగొని ప్రార్థించి కనుగొని వారిని వివాహము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనసుకు నచ్చారు, వెనకాలండి బాగున్నాయి, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఏం పర్లేదు అనుకుని చేసేసుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి ప్రియులరా. అలా కాకుండా ఉండాలి, వాటిని జయించుకుంటూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని ఉద్దేశంలో ఎవరున్నారో వారిని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, ఈ యొక్క సంసోను ఆ రీతిగా చేసుకోవడం కారణంగా, ఒక ఫిలిస్తీయురాల్ని ఎన్నుకోవడం కారణంగా, ఫిలిస్తీయురాల్ని ఇష్టపడడం కారణంగా, అనగా లోకానుసారిని, ఒక మాటలో చెప్పాలంటే లోకానుసారిని ఇష్టపడడం కారణంగా తన ఆత్మను కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పడగొట్టబడ్డాడు.